మన ప్రభువు మన రక్షకుడు అయిన క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది మీకా శుభవార్తలో మరి 7వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రభులు వారు ఈ దినమున మరి తన యొక్క సేవకుడైనటువంటి మీకా ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన శాశ్వతమైన రక్షకుడు, అశాశ్వతమైనటువంటి రక్షకుడు కాదు. ఆయనే నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు, రాజులకు రాజు. మరి అట్టి దేవునికి మీద ఎప్పుడైతే నీవు మనము నమ్మకం ఉంచి ఉన్నామో, ఆ దినము నుండి కూడా ఆయన నిన్ను రక్షించుచూనే ఉంటాడు. అంతేకాకుండా నీ ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలి? దేవుణ్ణి శాసించే రీతిగా ఉండకూడదు. ఇది ఇవ్వాలి అని ఆజ్ఞ ఇచ్చే రీతిగా ఉండకూడదు. మరి ప్రభువులు వారు అంటున్నాడు, నువ్వు అడుగుడే నీకు ఇవ్వబడని అంటున్నాడు. అందుకే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా తగు సమయమున ఆయన నీకు ఇవ్వవలసిన రక్షణను ఆయనే దయచేస్తాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవునిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా దేవునికి మనం కనబడాలి. దేవుని యందు దేవుని ద్వారా ప్రేమింపబడే వారిగా ఉండాలి. అంటే ఆయన ఆజ్ఞలకు కానీ ఆయన కట్టడలకు కానీ మనము ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రణాళిక చేత నిలబడగలిగినట్లయితే, స్థిరముగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మరి అలా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో తలలో ఉంచుకుందాం. మరి ఈ వాగ్దానం మనందరి ఎదుట, మనందరికీ అందరి పక్షముగా కూడా నెరవేరాలని ప్రార్థనలో అందరం కూడా ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ వాగ్దానం ఇదిగో వీక్షించున్న ప్రతి ఒక్కరి పక్షముగాను మా పక్షముగాను నీ కృపలో నాయన నీవు మమ్మలను ముందుండి నడిపించగలవని, అట్టి రక్షణకర్తగా మాకు నీవు ఉన్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.